నమస్తే ఫ్రెండ్స్, నేను ఒక చిట్కా చెప్పబోతున్నాను మీకు. లావుగా ఉన్న వాళ్ళకి, కొవ్వు పెరిగిన వాళ్ళకి నేను ఒకటే చిట్కా చెప్తాను, అది పాటించండి. ఫస్ట్గా మార్నింగ్ లేవగానే యాప పుల్ల మీకు అందరికీ తెలుసు. ఈ యాప పుల్లతో పళ్ళు తోముకోండి. తోమినాక గోరటి వెచ్చని నీరుతో ఒక 1 లీటర్ వాటర్ తాగండి. 1 లీటర్ వాటర్ తాగినాక మళ్ళీ మీరు వాకింగ్కి వెళ్ళండి. కొద్దిగా లైట్గా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీరు వెళ్ళండి. తర్వాత ఎక్కడైనా సరే పార్కు దగ్గర గుమ్మడికాయ జ్యూస్, సోరకాయ జ్యూస్ ఉంటుంది. ఒక వారం గుమ్మడికాయ జ్యూస్ తాగండి, ఒక వారం సోరకాయ జ్యూస్ తాగండి. మధ్యలో ఈ కాకరకాయ ఉంటుంది, కాకరకాయ జ్యూస్ తీసుకోండి కొద్దిగంత. కాకరకాయ జ్యూస్ ఎందుకు తీసుకోమంటున్నానంటే, ఎవరికైనా సరే షుగర్ ఉంటే ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎక్కడైనా పార్క్ దగ్గర గేట్ దగ్గర ఉంటుంది. లేదంటే మీకు అవకాశం ఉంటే మీ ఇంట్లో మిక్సీలో చిన్న గ్లాసు, పెద్ద కాదండి, మీరు తాగలేరు, చేదుగా ఉంటుంది, చిన్న గ్లాస్ తీసుకోండి. అది కూడా డైలీ కాదు, డైలీ తీసుకోకూడదు, మోషన్స్ పెడతాయి. వారంలో ఒకసారి తీసుకోండి. మళ్ళీ నేను గుమ్మడికాయ జ్యూస్ ఎందుకు తాగమంటున్నానంటే, గుమ్మడికాయ జ్యూస్ అయినా ఈ సొరకాయ జ్యూస్ అయినా దీంట్లో మీకు విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఆయాసం ఉన్నా, పని చేత కాకున్నా మీకు బలాన్ని ఇస్తుంది. మళ్ళా బీపీ ఉన్నా కంట్రోల్ చేస్తుంటుంది బీపీని. ఆ బలం దాంట్లో ఉంది. మరి పొద్దున పూట యాప పుల్ల ఎందుకు తోమమంటున్నానంటే, పొద్దున పూట యాప పుల్ల ఎందుకు తోమమంటున్నానంటే, చాలామంది ఈ చేదున్నది చేదుగా ఉంటుంది. కాకరకాయ జ్యూస్ కొంతమంది తాగరు. కాబట్టి వాళ్ళు పొద్దున్న పూట యాప పుల్లతో తోమితే అది కొద్దిగా లైట్గా ఉంటుంది, చేదు మరి ఎక్కువ ఉండదు. పొద్దున పూట వడికడుపున యాప పుల్లతో తోమితే ఆ చేదు ఐటమ్ అనేది కొద్దిగా కడుపులోకి వెళ్ళిపోతుంది. అలా ఒకేసారి మనకు షుగర్ తగ్గదు, అలా కొద్దిగా మనకు ఇంప్రూవ్ అవుతుంటుంది, అంటే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు డైలీ మార్నింగ్ యాప పుల్లతో పళ్ళు తోమడం అలవాటు చేసుకోండి. బై ఫ్రెండ్స్.